హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ పైన మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో వీడియో చేసుకొని ఇంచుమించు ఒక నెల రోజుల పైనే అవుతుందండి. అందువలన ఈరోజు మనం నీరుకొండ రిజర్వాయర్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలతో కూడినటువంటి ఒక మంచి వీడియోని అయితే చేయడం జరిగిందండి. మీకు మరలా చెప్తున్నాను ఏంటంటే, పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి పనులపైన ఏదైనా అప్డేట్ ఉంటేనే మనం వీడియో చేస్తామండి. ఎలాంటి అప్డేటు లేకుండా మనమైతే వీడియో చేయము. అందువలన ఈరోజు నీరుకొండ రిజర్వాయర్లో ఒక మంచి అప్డేటే ఉంది. అందువలన ఈ వీడియోనైతే మనం చేస్తున్నాం. మనం ఇక లేట్ చేయకుండా ఈ నీరుకొండ రిజర్వాయర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ని అయితే చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే నీరుకొండ రిజర్వాయర్ ముందుగా మనం ప్లాన్ చూసినట్లయితే ఇదిగోండి, నీరుకొండ రిజర్వాయర్ ఈ విధంగా ఉంటుంది. మనం రైట్ సైడ్ యారో మార్కు ఇవ్వడం జరిగిందండి. ప్రత్యేకించి అక్కడే యారో మార్క్ ఎందుకు ఇచ్చామంటే, ఈ నీరుకొండ రిజర్వాయర్ని E13 రోడ్ అనేది 2 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది. మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఇప్పుడు పర్టికులర్గా మనం ఇచ్చేటువంటి అప్డేటు ఈ రైట్ సైడ్ ఏదైతే యారో మార్క్ ఇచ్చామో అటువైపే ఉంటుందండి. ఇక మనం చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని అంటే, మనం చూపించాం కదండి మ్యాప్లో యారో మార్క్ చూపించాం కదా, అటువైపునైతే మనం ఉన్నామండి. అటువైపున ఈ నీరుకొండ రిజర్వాయర్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి ఎర్త్ వర్క్ అంతా కూడా దాదాపుగా 80% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఏది మనం యారో మార్కుతో చూపించాం కదండి, అది మ్యాప్లో చూపించాం కదా, అటువైపును మరలా చూపిస్తాను. ఇక్కడ మరలా మనం చూసినట్లయితే ఇదిగోండి, యారో మార్క్ ఇచ్చిన దగ్గర మనం చూస్తూ ఉన్నామండి. ఇది చిన్న భాగం కాబట్టి పనులు దాదాపుగా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా వచ్చింది. మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్న విధంగా 80% ఎర్త్ వర్క్ అయితే జరిగిందండి. ఇక చిన్నగా పనులైతే కొద్దిగా ఎర్త్ వర్క్ బ్యాలెన్స్ అయితే జరుగుతూ ఉంది. ఇక దీనికి ప్యారలల్గా ఏదైతే స్టోన్ పిచ్చింగ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే, ఈ యొక్క నీరుకొండ రిజర్వాయర్కి అంచుకి రాతి పొరతో అంచు కట్టే పని కూడా జరుగుతూ ఉంది. దాన్ని స్టోన్ పిచ్చింగ్ అని మనం చూపించాము. ఇంకా క్లియర్గా నేను మీకైతే చూపిస్తాను. అయితే ఈ నీరుకొండ రిజర్వాయర్ గురించి చూసే ముందు ఈ నీరుకొండ రిజర్వాయర్ గురించి మనం కాస్త సమాచారాన్ని కూడా చూద్దామండి. మొత్తం 440 ఎకరాల విస్తీర్ణంలో ఈ నీరుకొండ రిజర్వాయర్ని అయితే తవ్వుతూ ఉన్నారు. పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. దూరంగా చూసినట్లయితే లారీలు, టిప్పర్లు ఏ విధంగా పరుగులు పెడుతున్నాయో అదే విధంగా పనులు కూడా పరుగులు పెడుతూ ఉన్నాయి. ఇక చూసినట్లయితే 0.4 TMC కెపాసిటీతో ఇక్కడైతే ఈ రిజర్వాయర్ని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ చుట్టూతా కూడా ఈ 440 ఎకరాల విస్తీర్ణంలో తవ్వే ఈ నీరుకొండ రిజర్వాయర్ చుట్టూతో కూడా మరొక 150 ఎకరాల విస్తీర్ణంలో 150 ఎకరాల విస్తీర్ణంలో గ్రీనరీని, మొక్కలని వీటన్నిటిని పెంచడం కోసం కేటాయించడం జరిగింది. ఇక చూసినట్లయితే 487 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రభుత్వం చేపట్టడం జరిగింది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ నీరుకొండ రిజర్వాయర్ని 25 అడుగుల లోతుకైతే తవ్వుతూ ఉన్నారు. ఇది ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి సమాచారం. ఇక ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను ముందే చెప్పాను. పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. చూసారా, ఈ మిషనరీలు ఇవన్నీ మనం చూపించినటువంటి ఆ సైడ్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఇటువైపు కూడా మనం క్లియర్గా చూద్దామండి. అది నీరుకొండ కొండ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రొక్లైనర్లు, ఈ టిప్పర్లు ఇవన్నీ మనకి క్లియర్గా పనులు జరుగుతున్నాయని క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అమరావతిలో కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అయినా కానీ ఎర్త్ వర్క్ కూడా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మట్టి పని, ఎర్త్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అంటే పనులు ఎంత ప్లాన్డ్గా జరుగుతున్నాయో మనకైతే తెలుస్తుంది. ఇదంతా దూరంగా కనిపిస్తుందేమో SRM యూనివర్సిటీ అండి. మనం ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇదిగోండి, ఏదైతే స్టోన్ పిచ్చింగ్ జరుగుతూ ఉంది.
ఇప్పుడు మనం ఎర్త్ వర్క్ 80% కంప్లీట్ అయింది అని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్టోన్ పిచ్చింగ్ ఏదైతే ఉందో, ఈ రాతి పొరతో అంచు కట్టే పని 20% కంప్లీట్ అయిందండి మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో. చూసారా ఈ భాగంలో. అయితే మనం క్లియర్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నీరుకొండ రిజర్వాయర్ని E13 రోడ్డు 2 భాగాలుగా విడదీస్తూ ఉంటుంది అని. అయితే ఇప్పుడున్నటువంటి రోడ్డు ఏంటి అంటే, ఏదైతే నీరుకొండ మరియు కోరగల్లు గ్రామాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి R&B రహదారి ఇప్పుడు కూడా ఉంది. అయితే ఆ రోడ్డు పూర్తిగా ఈ రిజర్వాయర్లో మునిగిపోబోతుంది. ఆ రోడ్డుని పూర్తిగా తొలగించి వేస్తారు. దాని స్థానంలో ఏదైతే E13 రోడ్డు ఉందో, ఆ E13 రోడ్డు బ్రిడ్జ్ అయితే ఈ నీరుకొండ రిజర్వాయర్ మధ్యలో నుంచి నిర్మాణం చేస్తారండి. అయితే ఆ బ్రిడ్జికి సంబంధించి ఇంకా పనులు మొదలు కాలేదు, కానీ అయినా కానీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నీరుకొండ కోరగల్లు గ్రామాల మధ్య ప్రధానమైన రహదారి, ఈ రహదారిని ఇంకా కదిలించలేదు. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి నుంచి క్రోసూరు వరకు కూడా, అదేవిధంగా పెద్దపరిమికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ రోడ్డేనండి ప్రధానమైనది. అందువలన ఆ రోడ్డుని అయితే కదిలించలేదు. మనం చూస్తున్నాం స్టోన్ పిచ్చింగ్ పనులు, ఇవి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చండి ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేశారు. ఇదిగోండి ప్రతిది కూడా మొత్తం 440 ఎకరాలలో ఈ చెరువును తవ్వుతున్నారు కదా. ఈ చెరువు చుట్టూతా కూడా ఇదిగో ఈ విధంగానే రాతి పొరతో మొత్తం కంకర రాళ్ళు మరియు రబ్బర్ కోటెడ్ ఐరన్ మెష్ బ్యాగుల్లో ఈ విధంగా కంకర్ని నింపి నిర్మాణం చేస్తారండి. ఇదిగో ఇక్కడ మనం టిప్పర్ వెళ్తుంది కదా, ఇదే నీరుకొండ కోరగల్లు గ్రామాల మధ్య ప్రధానమైనటువంటి రాకపోకలు సాగించే R&B రహదారి. ఇంకా ఈ రోడ్ని తీసివేయలేదు. మనం బ్రిడ్జ్ పైకి వచ్చి కూడా చూపిస్తున్నామండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే పాతది, ఏదైతే కొండవీడు వాగు ఈ బ్రిడ్జి కింద నుంచి ప్రవహించేది. ఇప్పుడు చూసారా ఎంత పెద్దది చేశారో. ఇదంతా మనకి కనుచూపు మేర నీరు కనిపిస్తుంది కదా, అదంతా కూడా నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులే. అదేమో నీరుకొండ కొండ, ఆ కొండపైనే ఎన్టీఆర్ గారి స్టాచ్యూని నిర్మాణం చేయాలని ప్రభుత్వం అయితే భావించింది. దానికి సంబంధించి ఇంకా పనులేవి మొదలు కాలేదు, కానీ ఇదిగోండి ఈ రోడ్డుకి రెండో వైపున మనం చూసాం కదా, 2 భాగాలుగా విభజిస్తుందని. ఇప్పటి వరకు మనం చూసింది ఒక భాగం, చిన్న భాగం. ఇదేమో చాలా పెద్దది, ఇదిగో చూడొచ్చు. ఇటు కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయండి. మనం అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనమైతే చూద్దాము. అయితే ఏదైతే ఈ రెండో వైపు 2 భాగాలుగా విభజిస్తుంటే, పెద్ద భాగం ఏదైతే ఉందో అక్కడ ఎర్త్ వర్క్ ఏ విధంగా జరుగుతుందంటే, మొత్తం ఒక 50% అయితే ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిందండి. మనం చూస్తున్నటువంటి ఈ స్టోన్ పిచ్చింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక 10% అయితే కంప్లీట్ అయింది. ఇది పాత బ్రిడ్జి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి కూడా ఈ విధంగా రాతి పొరనైతే నిర్మాణం చేశారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి, అదిగో ఆ వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా, అదే ఇప్పుడున్నటువంటి నీరుకొండ కోరగల్లు గ్రామాల మధ్య R&B రహదారి. ఇప్పటికీ కూడా అదే విధంగా ఉంది, ఎందుకంటే వాహనాలు రాకపోకలు సాగించాలి. ఆ రోడ్ని కనుక తీసివేసినట్లయితే నీరుకొండకి, ఇటువైపు కోరగల్లు మంగళగిరికి కనెక్టివిటీ కట్ అవుతుంది. ఇదిగో E13 రోడ్డు ఇది. అదే SRM యూనివర్సిటీ అయితే E13 రోడ్డు. ఈ E13 రోడ్డు అనేది ఈ విధంగా స్ట్రైట్గా వచ్చి నీరుకొండ రిజర్వాయర్లో నుంచి బ్రిడ్జిని అయితే నిర్మాణం చేసి నీరుకొండ రిజర్వాయర్కి కనెక్టివిటీ ఇస్తారు. ఆ విధంగా పెద్దపరిమికి, ఆ విధంగా గుంటూరుకి కనెక్టివిటీ అయితే కలుగుతుంది. ఇదంతా మనం చూసినట్లయితే ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. చెప్పాం కదండి, ఏదైతే రెండో భాగంలో పనులు 50% ఎర్త్ వర్క్లు అయితే కంప్లీట్ అయ్యాయి. 10% స్టోన్ పిచ్చింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా పనులు అయితే జరగవలసి ఉందండి. మనం ఇప్పుడు రెండో భాగంలో పనులు చూస్తూ ఉన్నాము. ఇది చాలా పెద్దది కాబట్టి ఈ విధంగా అయితే లేట్ అవుతూ ఉంది. అంటే పెద్ద భాగం కాబట్టి పనులు ఎలాగైనా కానీ లేట్ అవుతూనే ఉంటాయి. ఏమైనా కానీ ఈ వర్షాకాలంలోపు ఇక్కడైతే ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి ఎర్త్ వర్క్ కానీ, స్టోన్ పిచ్చింగ్ పనులు కానీ పూర్తి కావు.
నెక్స్ట్ రాబోయే వర్షాకాలానికి ఇక్కడ పనులన్నీ కూడా క్లారిటీగా ముగింపు దశకు చేరుకుంటాయని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి ప్రతి సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరల్లా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.